చంద్రబాబు నాయుడు సీరియస్, అమ్మాయి చేపట్టుకున్నాడు సీరియస్, ఆ అమ్మాయిని రమ్మన్నోడిని సీరియస్, ఆడి పట్ల సీరియస్, బాగా తినేసినోడిని సీరియస్, ఎమ్మెల్యే బాగా మట్టి ఎత్తేస్తున్నాడు ఆడి మీద సీరియస్, ఆడి మాత్రం మట్టి ఆపడు, ఇటు చేయబట్టుకోవడం ఆపడు, చేయలాగడం ఆపడు, సీరియస్ సీరియస్. ఏంటి సీరియస్? ఎవరికి సీరియస్? ఫారెన్ వెళ్తాం ఆపరు, దోపిడీ ఆపరు, పేకాట ఆపరు, లంచాలు ఆపరు, ఏం ఆపరు? ఏ పరిస్థితి? సాక్షాత్తు మీ పేపర్లోనే రాస్తున్నాయి కదా, హాస్పిటల్ బాగాలేదంటారు. ఒక ఆయన మాట్లాడతాడు, ఆయన ఆరోగ్య శాఖ మంత్రి, మెడికల్ కాలేజీలు అమ్మే ఇచ్చేయాల్సిందే, మేము ఇచ్చేస్తాం, ఎవరికైనా ఇచ్చేస్తామండి. ఇవాళ ఈనాడులో నిన్న ఇవాళ రాశారు, ఎయిమ్స్ హాస్పిటల్ దరిద్రంగా ఉంది, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో ఉంది, దరిద్రంగా ఉంది. ఎందుకంటే ఆ పేపర్ ఆయనకి ఆంధ్ర హాస్పిటల్లో దరిద్రాలు కనపడవు, మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్లోనే దరిద్రాలు కనపడతాయి. స్ట్రెచర్ లేదు, అది లేదు, ఇది లేదు, డాక్టర్ లేడు, వైద్యం లేదు, టెస్టులు లేవు అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా మీ పార్టీ ఉంది కదా, ఆరోగ్య శాఖ మంత్రి గారు, మరి ఎయిమ్స్కి ఈ దిక్కుమాలిన కర్మ ఎందుకు పట్టింది? మేము సాక్షి రాస్తే పోనీ వీళ్ళు దొంగలు, వీళ్ళు రాస్తారు, మా మీద బురద చెమ్ముతున్నారు, విషం చెమ్ముతున్నారు, ఈనాడులోనే రాసింది కదా, పట్టించుకోవా? ఎయిమ్స్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేదా? పేషెంట్లు మధ్యప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి రారండి, ఆంధ్ర నుంచి వస్తారు. ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఎయిమ్స్కి వచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే, రిఫరల్ హాస్పిటల్ అది, పట్టించుకోరా? మరి 2 ఏళ్ళలో ఏంటి మీరు ఉద్ధరించింది ఈ రాష్ట్రాన్ని అడుగుతున్నా? మెడికల్ కాలేజీలు కట్టలేదు, పారేస్తారు, కొత్త డాక్టర్లు అక్కర్లేదు రాష్ట్రానికి. ఇవాళ పెట్రోల్ రేట్లు పెరిగితే విచ్చలవిడిగా, అసలు మామూలు చీటీపాటే, వెనకటి రోజుల్లో చీటీపాటలు ఉండేవి, మార్గదర్శిలో ఉండేది, లేకపోతే శ్రీరామ్ సీట్స్లో ఉండేవి, ఇంకా చాలా సీట్లు ఉన్నాయి ఇప్పటికీ ఇవాళకి కూడా, అందులో కూర్చుని పాట పాడుకుంటారు, నా పాట 14,000, నా పాట. ఇట్లా పెట్రోల్ డీజిల్ రేట్లు చీటీ పాట పాడినట్టుగా, పాట పాడినట్టుగా రోజు 2 రూపాయలు. ఇవాళ పొద్దున్నే పేపర్ చూడగానే మీడియా గ్రూప్లో వస్తాయి, ఇవాళ 93 పైసలు, ఈరోజు 2 రూపాయలు బాటా రేట్లు, 2 రూపాయలు 80 పైసలు. అంటే ఒకసారి పెంచితే ఇలా పేక్ వస్తారు జనమని అర్థం అవుతుంది, ఇక్కడ స్లోగా కొడతారనమాట, స్లోగా. మామూలుగా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారి పార్టీ, పేరు నానిగాడు అప్పుడు మాట్లాడాడు, మాకేం సంబంధం, కొడాలి నానిగాడు అప్పుడు మాట్లాడాడు, మాకేం సంబంధం అన్నారు, కేంద్ర ప్రభుత్వం అన్నారు, ఇప్పుడు మరి ఎవరికి సంబంధం, మాకేం సంబంధం? అరే డబుల్ ఇంజిన్ సర్కారాన్ని ఏడిచారు కదా మీరు, పైన మేమే కింద మేము పొడి చేస్తామన్నారుగా, ఇప్పుడేమో మామూలు పరుసులు పొడి చేస్తున్నారు మొత్తం అంతా, సామాన్యులు జేబులు కన్నవేస్తున్నారు కదా మీరు. మేము పైన మేము కాదు కదా, కిందే కదా మేము, ఇప్పుడు పైన కింద మీరే ఆయనగా, అప్పుడు మీరే, ఇప్పుడు పైన కింద ఇప్పుడు మీరే కదా, మరి మీకు బాధ్యత లేదా? మరి రామ్మోహన్ నాయుడు ఎవరు, పెమ్మసాని ఎవరు, కేంద్రం వాళ్ళకి ఏం పాత్ర, సత్యకుమార్ ఎవరు? మరి పైన మీరే కింద మీరే అన్నప్పుడు ఆ పెంచింది మీకు కాకుండా ఎట్లా ఉంటుంది? మాకు సంబంధం లేని సిగ్గు లేకుండా ఎలా చెప్తారు మీరు వాళ్ళని అడుగుతున్నాను. తప్పు కదా, బాధ్యత నుంచి తప్పుకోవటం వంచన కాదా అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని. ఎవడైతే సోషల్ మీడియాలో సిగ్గుండదా మీకు అని అడుగుతున్నాను నేనేదో అప్పుడు అన్న మాటలు కట్ చేసి పెడుతున్నారు కదా కొడాలని నాయి, మేము పైన లేం కదా, మోడీ గవర్నమెంట్లో మేము పాత్ర లేదు కదా, రాష్ట్రంలో బీజేపీ మంత్రులు ఎవరు మా దగ్గర లేరు కదా, మరి పైన మీద కింద మీరే, పైన మీరే అని చెప్పి జనాలు ఇట్లా నల్లగొట్టేస్తున్నారు కదా మీరు. అసలు మామూలుగా గానగలో తీస్తారు, మామూలుగా ఏరుశనక్కాయలోంచి ఆటిలోంచి ఇట్లోంచి మామూలుగా ముందు తీసేస్తారు, అసలు మామూలుగా ఆ బయటకు వచ్చేది అంతా పొడి పొడిగా ఉంటుంది, అంతకన్నా దారుణంగా మామూలు చెరుకు మిషన్లో చెరుకు పిప్పి అట్టా బయటకు వస్తా జనాలు అట్టు లాగేస్తున్నారు కదా బయటికి, మొత్తం సొమ్మంతా లాగుతున్నారు కదా, మమ్మల్ని తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారు కదా. అంటే ఎంత దౌర్భాగ్య స్థితి అంటే 2 ఏళ్ళు ఏమి చేశామో చెప్పుకోలేక గొడ్డల పార్టీ, ఎవరిది గొడ్డల పార్టీ? అసలు మాకు సంబంధం లేకుండా నిజంగా మీకు ఎంత అంటే అది తెలుగులో బాగోదు, దాన్ని ఏదో అంటే అంటే ముతకదా మాట్లాడితే బాగోదు, కానీ నిజంగా అంటే పాలిష్గా మాట్లాడితే మీకు నిజంగా నైతికత ఉంటే, బాబాయ్ గొడ్డలి నిజంగా బాబాయిని అబ్బాయే చంపాడు, సిగ్గు శరం లేదా మీకు అంటే నా అబ్బాయిని లోపల ఇట్టాకి, గుండెకాయ లేదా, కలేజా లేదా, అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్ లోపల అడుక్కోవడం ఎందుకు? మీరు వేయచ్చుగా, కడప ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కదా, పులివెందుల ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కదా, మరి బాబాయ్ గొడ్లెట్టి చంపితే, బాబాయిని గొడ్లెట్టి అబ్బాయి చంపితే ఆ అబ్బాయిని ముతాయిగా చేశారా? 2 ఏళ్ళైంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఉండగా మీరు దాడులు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద, మీ ప్రభుత్వంలో దాన్ని గేలిగా చేసి హేళన చేసి, అంటే మీడియా చేతిలో ఉంది, సోషల్ మీడియా చేతిలో ఉంది కాబట్టి మీ ఇష్టం, మీరేదంటే అదే, మీరేది చేస్తే అదే ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటున్నారు. నిజంగా గొడ్డల పార్టీ సంగతి నిజం మీరు ప్రూవ్ చేయాలి కదా.
మా పార్టీ ఎవరిని చంపిందో, ఎవరిని నరికి చంపిందో లోపల వేయాలి కదా. ముద్దాయిలు ఎవరున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు. ఎవరు మేము చంపి వేశారు? మీరు మమ్మల్ని ఎవరిని వేశారు? జగన్ గారిని వేశారా? ఎవరిని వేశారు? నీచంగా మీరు ఇంకా దిగజారి మాటకి బాబాయ్ గొడ్డలి అంటారు. మీది కదా తండ్రి కొడుకులది తడిగుడ్డల పార్టీ. మీ తడిగుడ్డ పార్టీ కాదా అంటున్నా? తడిగుడ్డలతో గొంతులు కోసే పార్టీ మీది. రామారావు దగ్గర నుంచి, పిల్లనిచ్చిన మామ దగ్గర నుంచి, ఓట్లేసిన జనం దగ్గర నుంచి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి, జెండా మోసిన కార్యకర్తలతో సహా తడిగుడ్డలతో గొంతులు కోసే పార్టీ మీదే కదా? మీ తడిగుడ్డ పార్టీ కదా. మీరు తడిగుడ్డ పార్టీ అయ్యండి, మళ్ళీ ఇంకా మమ్మల్ని గొడ్డల పార్టీ అన్నమాట. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మేము లేం కదా ప్రభుత్వంలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని గొడ్డల హత్యలు చేసి ఉంటే ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? లోపల వెళ్ళిపోతున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వాలి కదా. దేవుడు సిగ్గట్లేదు అసలు మీకు. అసలు నిఘా వర్గాలు చెప్తే ఆయనేమో పడుకుంటాడు వెళ్ళి. ఇప్పటంలో గవర్నమెంట్ స్థలంలో ప్రహరీ గోడ కొడతానికి రోడ్డు వైడనింగ్లో అని చెప్పని, రోడ్డు వైడనింగ్లో ప్రభుత్వ స్థలంలో ప్రహరీ గోడ కొడతంటే టాపిక్ మరి ఊరెగుతావు. ఏమయ్యా నీ కోసం 10 ఏళ్ల నుంచి నానాగడ్డి కరిచి చెమటోడ్చి రూపాయి సంపాదించుకున్నటువంటి, నీ కోసం ప్రాణాలు పెట్టినటువంటి జనసేన కార్యకర్త ఇల్లు దుర్మార్గంగా మా ఊళ్ళో మంత్రి కుల రవీంద్ర లంచం ఇవ్వలేదని పడగొడితే రావా అని అడుగుతున్నాను. టాపిక్ రావా? మా ఊరు టాపు కాదు కదా అసలు. మామూలుగా ఎక్కడికి విమానం పైనకి రావాలి కదా, విమానం మీద ఎక్కి రెక్క మీద ఎక్కి రావాలి కదా మా ఊరు. రారా మీరు? అంటే ఓట్లు వేసుకునేప్పుడు మాత్రం ఏది కావాలంటే అది వాడుకుంటాకి, 2017లో చచ్చిపోయినటువంటి ఆ అమ్మాయి కోసం, ఆ అమ్మాయిని 17లో జగన్ సీఎమ్మా, మీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఉంది కదా. సుగాలి ప్రీతిని ఎంత అడ్డంగా వాడుకున్నావు. సుగాలి ప్రీతి మరణాన్ని ముక్కుపచ్చల ఆరన్నటువంటి లేత పసిప్రాణం హై స్కూల్ చదివేటంటే కనీసం 15 ఏళ్ళు కూడా నిన్నటువంటి అమ్మాయిని సావుని మరణాన్ని నీ ప్రభుత్వంలో జరిగితే దాన్ని జగన్కి ఆపాదించి నీచంగా ప్రచారం చేసి ఇవాళ ఆ అమ్మాయి సుగాలి ప్రీతి నీ కులం ఏంటి, నీ తల్లి అంటే ఆ అమ్మాయి తల్లి కులమేం కావాలి నీకు? ఒక పక్కేమో కులమత రహిత సమాజాన్ని కావాలి, కులం లేని రాజ్యం కావాలని మాట్లాడుతూ ఉంటారు. మతం లేని రాజ్యం కావాలని ఓట్లప్పుడు అడుగుతారు. ఇప్పుడేమో సనాతని ఉంటాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 5 ఏళ్ళు 2 ఏళ్లలోనే నిండినటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళు మనకు కనపడుతుంది. కాకపోతే జనం దౌర్భాగ్య స్థితి ఏంటంటే, దిక్కుమాల స్థితి ఏంటంటే ప్రజలందరిది ఈ ప్రభుత్వం దివాళా తీసినా కూడా 3 ఏళ్ళు మొయ్యాల్సిందే. జనం సొమ్మాళ్ళు దోచుకు తింటుంటే సినిమా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి రావడం అనేది పగవాడికి కూడా రాని పరిస్థితి అని చెప్తూ ఈ దివాళా కోరు ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేసి దిగిపోవాలని చెప్పని డిమాండ్ చేస్తాం. బందర్ ఎంపీ గారు మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు గారిని బాగా చెర్రాడాడు, చెడుగుడాడనే మీరు చెప్పేది? సార్, జనసేన నికార్స్ అయినటువంటి కార్యకర్త, వాళ్ళ స్వగ్రామం గోపువానిపాలెం, వాళ్ళు వచ్చి బందర్లో అద్దెంట్లో ఉంటూ గోల్డ్ కవరింగ్ పని చేసుకుంటూ రూపాయి కూడబెట్టి 4 సంవత్సరాల క్రితం స్థలం కొనుక్కున్నారు. 4 సంవత్సరాల క్రితం స్థలం కొని మొన్న ఈ మధ్య కాలంలో ఇల్లు కడతం బిగిన్ చేశారు.